కొత్తిమీర పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పండి. ఎవ్వరికైనా ఇష్టమే, అందరూ కూడా ఇష్టంగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే కొత్తిమీర పచ్చడితో అయితే వచ్చేస్తాను. కొత్తిమీర పచ్చడి చేసుకుందాం మనం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. పచ్చడి చేసుకుంటా నేను కొత్తిమీర పచ్చడి
కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. తర్వాత మనం కొంచెం మగ్గినాక అప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం కలిపి అయితే పెట్టేస్తున్నాను. మగ్గనిద్దాం, ఇది కలుపుకుందాం. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు అయితే మగ్గిపోతుందండి. ఇది అల్లమందే కొత్తిమీర వస్తుంది. కూడా కొద్దిగా 2 కట్టలు తీసుకున్నాం మనం.
ఇదిగోండి కొత్తిమీర పచ్చడి, తెల్ల అన్నం, గుడ్డు చూపించలేదు కదా మీకు, గుడ్డు అండి, నాటు గుడ్డు. అక్కడ నుండి తెచ్చాను మన శుక్రవారం మేడం మాల నాన్నల ఇంటికాడ నుండి. నేను మీకు కోళ్ళు చూపెడదాం అనుకుంటున్నా, నేను కోళ్ళు అయితే నేను చూపెడతలేదు, ఎందుకంటే నేను వీడియో తీసే టైంకి బయట ఉంటున్నాడండి వాళ్ళ నాన్న సొంత భయం. అంటే ఎందుకు వీడియోలు తీస్తున్నావు ఏంటి, ఎక్కడ ఏం చేస్తున్నావు, కోళ్ళ దగ్గర ఏం చేస్తున్నావు, కుక్కల దగ్గర ఏం చేస్తున్నావు అనేసి అంటారని భయం అండి. కుక్కలు అయితే లేవండి, కోళ్ళు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, చుట్టూరు ఖర్జూరపు చెట్లు బోల్డ్ ఉన్నాయి. ఆల్రెడీ మన వీడియోలు ఉన్నాయండి, అంటే ఖర్జూరపు చెట్లు క్లియర్గా చూపించలేదు, నిమ్మ తోట ఒకటే చూపించాను. సరే అండి, అయితే ఈసారి అయితే నేను ఖర్జూరపు చెట్లు కూడా చూపెడతాను. ఇప్పుడైతే కాయలు ఉన్నాయండి, మంచిగా రత్తప్ప అంటారనమాట, దూర దూరంగా ఉంటాయి అన్నమాట కాయలు, అవి కూడా చూపెడతాను నేను. సరేనా, ఇది కూడా మన కొత్తిమీర పచ్చడి. తాలింపు అయితే లేదండి, మామూలుగా మిక్సీ పట్టి చూపించాను కదా, ఇంకా అది బాక్స్లో వేసుకుని తెచ్చుకున్నాను అనమాట. కొద్దిగా ఇక్కడ తెచ్చుకున్నాను, కొద్ది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సరే మన పచ్చడి ఎలా ఉందన్నది అయితే చెప్తాను నేను ముందుగా. ఇది ఇప్పుడు పచ్చడి చేసుకుంటాం కదండి, బాగా మెత్తగా అయితే చేసుకోవద్దు, బకరగా చేసుకొని తింటేనే మంచిదండి అది. అబ్బా మళ్ళీ పుల్లగా ఉంది చాలా బాగుందండి పుల్లగా. కొత్తిమీర పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పండి, ఎవ్వరికైనా ఇష్టమే, అందరూ కూడా ఇష్టంగా తింటారు కొత్తిమీర పచ్చడి. గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ తింటారండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతం మాకు కొత్తిమీర అయితే ఉంటుంది, పచ్చిమిరకాయలు తొక్కుంటే కొత్తిమీర అయితే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ కూరలు అన్నింటిలో మేము కొత్తిమీర వేయాలి అందుకు. చూడండి బాగా నలగలేదు చూసారా, బకర కింద ఏ విధంగా చేసుకోండి, ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ రాదన్నమాట. గుడ్డు కూడా తిందామా, పచ్చడిలో గుడ్డు పెట్టుకుని తింటే ఎలా ఉంటుందో చెప్తాను, ఎందుకంటే ఉత్తి పచ్చడి తినలేక. పచ్చడి అంటే ఇష్టమే కానీ గుడ్డు కూడా బాగుందండి. గుడ్డు పచ్చడి సూపర్. బకరగా అంటే మరి తోకల్లాగా ఉంచుకోద్దండి, నాకైతే ఇక్కడ మిక్సీ అంత బాగాలేదు అది, అంటే కొంచెం తోకల కింద ఉంది, బకర అంటే తెలుసు కదా, చిన్న ఎంత ముక్కల కింద అలాగనమాట. ఏ పచ్చడైనా ఆ విధంగానే చేసుకోండి, ఏ పచ్చళ్ళైనా ఆ విధంగా చేసుకుంటే మంచిది. నాకు ఇప్పుడు వరమంటే చాలా ఇష్టమండి, చాలా ఇష్టంగా తింటాను. బాగుంటుందండి ఇది పువ్వారం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, మంచి వీడియోతో వస్తాను నేను. అంతవరకు బాయ్. ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి.